సక్సెస్ మైండ్ సెట్. మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మన లైఫ్‌లో ఏ విషయంలోనైనా సరే సక్సెస్ కావాలి అంటే, ఆ సక్సెస్ సాధించడానికి మనం ప్రయత్నం మొదలుపెడతాం కదా! ఆ ప్రయత్నంలో మనం మొదటి అడుగు వేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేదే మన సక్సెస్‌ని నిర్ధారిస్తది. అంటే మన మైండ్ సెట్ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? కాన్ఫిడెన్స్‌గా ఉందా? కాన్ఫిడెన్స్‌గా లేదా? అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా? మన మీద మనకు నమ్మకం ఉందా లేదా? సాధించగలను అన్న ధైర్యం ఉందా లేదా? పాజిటివ్‌గా ఉందా లేదా? అదేవిధంగా గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్టా మనది? ఫిక్స్డ్ మైండ్ సెట్టా? అబండెంట్ మైండ్ సెట్టా లేదా స్కేర్సిటీ మైండ్ సెట్టా? అంటే ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి మనం మొదలు పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి సాధించడానికి ఏసేటువంటి మొదటి అడుగులో, అడుగు వేయడానికంటే ముందు మనల్ని మనం చాలా చాలా సంసిద్ధం చేసుకోవాలి. మన మైండ్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మన మైండ్‌ని ట్యూన్ చేసుకోవాలి. సెల్ఫ్ సెంట్రిక్ మైండ్ సెట్ తోటి మనం మొదలుపెట్టాలి. అంటే ఈ సక్సెస్ సాధించడానికి నేను నా వంతు 100% కష్టపడతాను. నేను సాధించగలను అనే నమ్మకం నా మీద ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను గివ్ అప్ కాను. అంటే దీన్ని వదిలిపెట్టను. సాధించేదాకా పోరాడుతాను. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను సాధిస్తాను. ఐ కెన్ డూ అని మన మైండ్ సెట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని మొదలుపెడితే 100% కాస్త ఆలస్యమైన మనకు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా ఫోకస్ ఆన్ అదర్స్ అన్నట్టు. అంటే నేను ఇది చేస్తే నలుగురు ఏమనుకుంటారో, ఇంతకుముందు పలానా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫెయిల్యూర్ అవుతానేమో అంటే ఫియర్. తర్వాత ఒకవేళ ఫెయిల్యూర్ అయితే నలుగురు ఏమనుకుంటారో, అసలు నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అన్ నేను కంప్లీట్‌గా నేను సక్సెస్ సాధించలేను. ఎందుకు అంటే నాకు ఫేవరబుల్ కండిషన్స్ లేవు. ఇలా నెగెటివ్ మైండ్ సెట్. అంటే నీ ఆరంభంలోనే నీకు కాన్ఫిడెన్స్ లేకుండా, నీకు ధైర్యం లేకుండా, నమ్మకం లేకుండా, నీ పట్ల నీకు కేరింగ్ లేకుండా, నీ ఫోకస్ అంతా కూడా నలుగురి మీద పెట్టి చేసే మొదటి అడుగు అనేది ఖచ్చితంగా మనకి ఫెయిల్యూర్‌ని తీసుకొస్తది. కాబట్టి మనం మైండ్ సెట్, మన జీవితమే మన మైండ్ సెట్ అనేది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా మనం సక్సెస్ సాధించాలి అంటే గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ తోటి ఉండాలి. నాట్ ఫిక్స్డ్ మైండ్ సెట్. అలాగే పాజిటివ్ మైండ్ సెట్, నాట్ నెగెటివ్ మైండ్ సెట్. అలాగే అబండెంట్ మైండ్ సెట్, నాట్ స్కేర్సిటీ మైండ్ సెట్. ఇక్కడ గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ అంటే ఏంటి? గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ అంటే ఏదైనా సరే ఉన్న దాని నుంచి నేను ఎదగడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇది లేదు, నేను నేర్చుకుంటాను. అంటే లెర్నింగ్ పట్ల క్యూరియాసిటీ ఉండాలి. ఇది పలానా వాళ్ళు చేసి ఫెయిల్యూర్ అయ్యారు. కానీ నేను సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తాను. ఇంకే రూట్‌లో చేస్తే నేను సక్సెస్ అవుతాను. నేను ఎలా కష్టపడితే సక్సెస్ అవుతాను. క్రియేటివిటీ మెంటాలిటీ అంటారు దీన్ని. అంటే తనలో ఉన్నటువంటి పవర్స్ అన్నిటిని బయటకి తీయడం. తర్వాత మెయిన్‌గా ఆశ. నేను చేయగలను, నేను సాధించగలను. ఒక పాజిటివ్ ఆలోచన అన్నట్టు. నెగెటివ్ ఆలోచన నేను చేయగలను. ఖచ్చితంగా ఇది నేను చేసి తీరుతాను. అంటే ఒక ఆశ ఉంటుంది చూసారా? అది ఆశావాహ దృక్పథము అంటాం మనం దాన్ని. అలాంటి ఆలోచన. తర్వాత ఎప్పుడు కూడా ఎదిగే దిశలోనే మన థాట్స్ ఉండడం. నేను నేను ఇప్పుడు ఈరోజు ఈ రిజల్ట్ ఉంది. ఇక ఫెయిల్యూర్ అయ్యాను. ఫెయిల్యూర్ నుంచి నేను మళ్ళీ ఎలా సక్సెస్ కావాలి? ఫెయిల్యూర్ వల్ల ఏం నేర్చుకున్నాను? ఓకే. ఈ తప్పు చేయడం వలన ఫెయిల్యూర్ అయ్యాను. ఈ తప్పుని నేను రెక్టిఫై చేసుకొని నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇలా గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ అనేది మన సక్సెస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే మన మైండ్‌కి మనం తాళం వేసేసుకోవడం. ఇక నా వల్ల కాదు. ఇది నేను చేయలేను. నా సిట్యుయేషన్స్ నాకు ఫేవరబుల్‌గా లేవు. నేను ఎంతోమంది ఫెయిల్యూర్ అయ్యారు. నేను ఫెయిల్యూర్ అవుతానేమో. ఇలా ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా మనని అడుగు ముందుకేయనీయదు. అక్కడే ఆపేస్తది. అంటే ఐ కాంట్ డూ. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. ఇందులో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. లాస్ట్ ఫైనల్‌గా ఐ గివ్ అప్. నా వల్ల కాదు. అదే గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తా. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఐ ట్రై ఇన్ డిఫరెంట్ వే. ఇంకొక మార్గంలో ప్రయత్నిస్తాను. ఒకవేళ మార్గమే క్లోజ్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ మార్గాన్ని ఏర్పరచుకుంటాను. ఇలా గ్రోతుడు గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ తోటి మనం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అనే తత్వానికి ఫిక్స్డ్ కాకండి. నెగెటివ్ ఆలోచనలకి ఫిక్స్ అవ్వకండి.
ఎప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే. నెగెటివ్ ఆలోచనలకి ఫిక్స్ అయిపోతారు. అదేవిధంగా అబండెంట్ మైండ్ సెట్ అండ్ స్కేర్సిటీ మైండ్ సెట్. అబండెన్స్ మైండ్ సెట్ అంటే నేను చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఏంటి అంటే మన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయనుకోవాలి. క్రమక్రమంగా ఒక్కొక్కటి మన దగ్గరికి రావడం మొదలుపెడుతది. అంటే ఉన్న వాటి మీద ఫోకస్ చేయాలి. ఆ ప్రతికూలాలలో కూడా అనుకూలాలను వెతుక్కోవాలి. నెగెటివ్స్‌ని కూడా పాజిటివ్స్‌గా మార్చుకోవాలి. ఉన్న దాంట్లోనే దారిని వెతుక్కోవాలి. సెట్ జేసుకోవాలి. ఆ అబండెన్స్ మెంటాలిటీ అలా ఉంటుంది అన్నట్టు. మనకుంది అనుకోవడంతోటే చాలా బలం వచ్చేస్తది. చాలా ఆలోచన విధానంలోనే చాలా మార్పొచ్చేస్తది. అదే స్కేర్సిటీ మెంటాలిటీ. మనకి ఈరోజు మనకన్నీ ఉన్నాయనుకున్నప్పుడు అన్నీ రావడం మొదలుపెడతాయి. ప్రతిదీ రావడం మొదలుపెడుతుంది. ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది అన్నట్టు. ఒక అడవి సస్యశ్యామలంగా అంటారు చూసారా? అలా. అలా కాకుండా నాకేమీ లేదు, నా దురదృష్టం, నా రాత బాలేదు, మన థాట్స్ ఏవీ లేవు అనుకుంటూ మొదలుపెడతామో, మన లైఫ్ కూడా చాలా నిస్సారంగా ఒక శ్మశాన వైరాగ్యం కనపడుతది జీవితం మొత్తం కూడా. ఆ జీవితం అంతా కూడా అంటే పచ్చదనం అనేదే కనపడదు. అంటే ఒక శ్యామలత్వం కనపడనటువంటి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా? ఆ సిట్యుయేషన్‌లో మన జీవితం పడిపోతది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి ఇలాంటి ఆలోచనల్ని. అబండెన్స్ మైండ్ సెట్‌కి స్విచ్ ఆన్ చేయాలి. అంటే అన్నీ ఉన్నాయనుకోవాలండి. ప్రతీదీ నేను చేయగలను, నేను సాధించగలను, ఇది చేస్తే నాకు పలానాది నేను సక్సెస్ కాగలను అనే మైండ్ సెట్‌తోని మనం మొదలుపెడితే గనక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నెగెటివ్ ఇక్కడ నెగెటివ్ థాట్స్ ఉంటాయి చూసారా? అవి లీడ్స్ టు స్కేర్సిటీ మైండ్ సెట్. పాజిటివ్ థాట్స్ లీడ్స్ టు గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ అండ్ అబండెన్స్ మైండ్ సెట్. ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత గ్రోత్‌ఫుల్‌గా ఉంటాము. మన మైండ్ అంత ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. అదే ఎంత నెగెటివ్‌గా ఉంటే అంత ఇందాక చెప్పుకున్నట్టుగా శ్మశానం లాంటి మనస్తత్వం మనకు ఎదురవుతుంటది. అదేవిధంగా మనం సాధించడానికి ఏదైనా సరే మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు 100% మనం మారడానికి సిద్ధంగా ఉండాలి. ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ఏ మైండ్ సెట్ తోటైతే ఉన్నామో అదే మైండ్ సెట్ తోటి నువ్వు మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ ఫెయిల్యూరే ఎదురవుతది. బట్ ఫెయిల్యూర్స్ నుంచి నువ్వు రెక్టిఫై చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, ఆ ఫెయిల్యూర్స్‌నే నీకు సోపానాలుగా మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎప్పుడు కూడా నేను చేయగలను, పాజిబుల్ అనే మనస్తత్వము మనకి చాలా చాలా బలాన్నిస్తది. లేని బలాన్ని కూడా మనకిస్తది. కాబట్టి ఇది పాజిబుల్ చేయాలి అంటే నువ్వు చేంజ్ అవ్వాల్సినటువంటి విషయాలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా టైమ్ ఫర్ చేంజ్. నేనిప్పుడు చేంజ్ అవ్వాలి అంతే. నేను స్ట్రాంగ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మారితేనే మీరు సక్సెస్ అవుతారు. మీ పరిస్థితులు మారితే కాదు. మీరు మారితే ఆటోమేటిక్‌గా మీ పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారితే మీరు సక్సెస్ కారు. మీరు మారితేనే సక్సెస్ అవుతారు. మీరు చేంజ్ అవుతేనే. కాబట్టి మన మైండ్ సెట్ అనేది ఎంత పాజిటివ్‌గా ఉంచుకుంటే అంత మంచిది. మనం మారడం, మన సక్సెస్ అనేది మన మీద డిపెండ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గతంలో మనం చెప్పుకున్నట్టుగా చాలా చాలా నైరాశ్యంలో పడిపోతుంటాము. ఒక్కొక్కసారి నిరాశ వచ్చేస్తది. ఒక్కొక్కసారి ఈ సక్సెస్ అనేది మనకి దోబూచులాట ఆడుతుంటది మనతోటి. అందనట్టుగా పారిపోతుంటది. అప్పుడు మనకు కావాల్సింది 100% పేషెన్స్, సహనం, పాజిటివ్ పేషెన్స్. ఈ పాజిటివ్ పేషెన్స్ అనేది ఎన్నిసార్లు మనం ఫెయిల్యూర్ అయినా కూడా మనం కష్టపడే తత్వాన్ని మనకిస్తది. మళ్ళీ మళ్ళీ మన హార్డ్ వర్క్‌ని పెంచుకుంటూ పోతాం. అంతకు మించి కష్టపడటము అంటారు చూసారా? ఆ విధంగా. సో, ఇలా మనం ఒక గ్రోత్‌ఫుల్ మైండ్ సెట్ తోటి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఒక అబండెన్స్ మైండ్ సెట్ తోటి నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను అనే ఒక మైండ్ సెట్ తోటి మొదటి అడుగు గనక మనం ఏస్తే ఒక సక్సెస్ సాధనలో, ఒక లక్ష్య సాధనలో మొదటి అడుగు వేసేటప్పుడే ఈ రకమైనటువంటి మైండ్ సెట్‌ని మనం అడాప్ట్ చేసుకొని, సెట్ చేసుకొని సెట్ చేసుకోవాల్సినవి లైఫ్‌లో ఎక్కువగా ఉంటాయి. మన పుట్టుకతోటే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ కాదు ఎవరు కూడా. సో, మన మైండ్‌ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఇష్టపడితేనే మనం మారడానికి, మనల్ని మనం సెట్ చేసుకోవడానికి, మన గౌరవం మనం పెంచుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం కాబట్టి, సో, మైండ్‌ని సెట్ చేసుకొని మీరు మొదలుపెట్టండి. ఏ పనైనా సరే 100% సక్సెస్ అవుతాం. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా ప్రయత్నం వెనుక ప్రయత్నం, ప్రయత్నం వెనుక ప్రయత్నం గనక చేసినట్లయితే సక్సెస్ వచ్చి మనల్ని ఆలింగనం చేసుకుంటది. కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఎలా ఉంటే మనం సక్సెస్ అవుతాం? సక్సెస్ అయినటువంటి పీపుల్ గతంలో సాధించిన వాళ్ళు ఎలాంటి మనస్తత్వంతో సాధించారు? ఎన్ని ప్రతికూలాలతోటి వాళ్ళు పోరాడారు? అలాంటి వాళ్ళని చూసి మనం పాజిటివ్‌గా తీసుకొని
ఇన్స్పిరేషన్ పొందాలి. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ మనకి బాట వేయాలి, దారిని వేయాలి. కాబట్టి ప్రతిదీ మనలోనే ఉంది. మన ఆలోచనలోనే ఉంటుంది కాబట్టి సో బీ పాజిటివ్.